ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కట్ట మైసమ్మకు కిలో వెండి కిరీటం చేయిస్తారని ప్రకటించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బడి 7 పిల్లల్ని అందరినీ బడిలో చేర్పించాలి. తాండూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు. బక్రీద్ను పురస్కరించుకొని పట్టణ శివారు తాండూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు. బక్రీద్ను పురస్కరించుకొని పట్టణ శివారు ప్రాంతం పరిధిలో చెక్పోస్టు ఏర్పాటు. డీటెయిల్స్ చూస్తే తాండూరు పట్నం ఆదర్శ నగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి కిలో వెండితో కిరీటం చేయిస్తారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ తెలిపారు. అదేవిధంగా ఆలయంలో చోరీకి పాల్పడి అమ్మవారి నగలను ఎత్తుకెళ్లిన దొంగలను పట్టుకుంటే 51,000 నగదును బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. కట్టమైసమ్మ దేవాలయంలో ప్రతి అమావాస్యకు అల్లంపల్లి ప్రకాష్ కుమార్ నరసింహుల ఆధ్వర్యంలో గత 19 నెలలుగా అన్నదానం నిర్వహిస్తున్నారు. గురువారం అమావాస్య సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విఠల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలో వెలిసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ కట్టమైసమ్మ తల్లి ఎంతో మహిమాన్వితురాలని అన్నారు. ఆలయంలో అమ్మవారి నగలను దోచుకెళ్లడం మహాపాపమని పేర్కొన్నారు. ఆలయంలో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు వెంటనే పట్టుకోవాలని కోరారు. అదేవిధంగా అమ్మవారికి కిలో వెండితో కిరీటం చేయించి బహుకరిస్తామని ప్రకటించారు. ఆలయ దొంగలను పట్టుకుంటే 51,000 నగదును సొంతంగా అందిస్తామని తెలిపారు. మరోవైపు ఆలయంలో అన్నదానం చేస్తున్న ప్రకాష్ నరసింహులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు పాపయ్య, ఉపాధ్యక్షులు వేణుగోపాల్, అంజయ్య, మెకానిక్ సుధాకర్, ఆలయ పూజారి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కట్టమైసమ్మ ఆదర్శ నగర్ పాతకుంటలో వెలిసిన అమ్మవారికి ప్రతి నెల అమావాస్య రోజు పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసారి 19వ నెలలో అన్నదాన కార్యక్రమం చేపట్టబడింది. కావున భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో అమ్మవారిని తీర్థ ప్రసాదం తీసుకోగలరని శ్రీ కట్టమైసమ్మ దేవాలయం తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను. నీళ్ళు పెట్టిన వదిలే నీళ్ళు ఉన్నాయి. తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్ పాతకుంట కట్టమైసమ్మ ఈరోజు గురువారం నాడు, గురువారం అనేది సంవత్సరంలో కూడా 2 సార్లు వస్తాయి అమావాస్యలు. దాంట్లో మొదటిసారి గురువారం అమావాస్య చాలా పవిత్రమైన అమావాస్య, చాలా పెద్ద అమావాస్య. కాబట్టి ఈరోజు తాండూరు పట్టణంలో కూడా మరి దినంగా తెలిసిన మన కట్టమైసమ్మ మరి మనం ఎవరికి ఎంత డబ్బు ఇచ్చినా వద్దు అని ఎవరు కూడా చెప్పరు. కానీ ఒక పూట అన్నం పెడితే వాళ్ళు ఎంతోసారి యాద్ చేస్తారు. కాబట్టి మరి అన్నం మించింది ధనం ఏం లేదు. కాబట్టి దాతలు మరి ఎవరు ఉంటే కూడా ఇక్కడ ప్రకాష్ కానీ మన ఏదైనా అందరూ ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా అన్నదానం చేస్తామని కూడా మరి ఇక్కడ ప్రకాష్ ఉంటారు, నర్సింగ్ ఉంటారు, మేము కూడా ఉంటాం. కాబట్టి చేయొచ్చు. దాంతోపాటు మరి ఇక్కడ మొన్న కూడా దొంగతనం జరిగింది. ఇక్కడ మరి అమ్మవారి పుస్తకాలు ఎత్తుకపోవడం జరిగింది. మా విషయాన్ని కూడా పోలీసులో కంప్లైంట్ ఇచ్చినాం. దయచేసి ఒకటే ఏంటంటే మరి ఇక్కడ ఏదైతే మన కట్టమైసమ్మ దినదినంగా అభివృద్ధి చెందుతుందో మరి చాలామంది దొంగలు కూడా కన్నుపడ్డాయి. కాబట్టి పోలీసు వ్యవస్థకు మనవి చేస్తున్నాము, ఇక్కడ కొద్దిగా ఎక్కువ బందోబస్తు చేయాలి. ఎందుకంటే మొన్ననే అమ్మవారి మరి ఎంతో పవిత్రమైన పుస్తకాలు తెంపుకొని పోయారు, మరి నగదు కూడా ఎత్తుకొని పోయారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్న తాండూరు సిఐ కానీ ఎస్ఐ కానీ ఒకటే మనవి చేస్తున్నాము, త్వరలో కూడా వాళ్ళ దొంగలు కూడా పట్టుకోవాలి. మరి పట్టుకుంటే కూడా మా దొంగలకు పట్టుకుంటే కూడా మా తరఫు కూడా వాళ్ళకు బహుమతిగా మేము ఇస్తాం. కాబట్టి మరి గతంలో కూడా
సీసీ కెమెరా ఏర్పాటు చేయడానికి పోలీస్ స్టేషన్కు నేను 1 లక్ష ఇచ్చిన. ఇప్పుడు కూడా దొంగలు పడుకుంటే కూడా వాళ్ళకి 51,000 నేను ఇస్తాను కాబట్టి ఇంకొకసారి దొంగ కూడా అట్లా కావద్దు కాబట్టి మరి పోలీస్ డిపార్ట్మెంట్కు మనవి చేస్తున్నాము. త్వరలో కూడా దొంగకు పట్టుకోవాలి కాబట్టి మరి అందరూ కూడా సుఖ సంతోషానికి అమ్మవారి తీర్థపదం తిని మరి భోజనాలు చేసి అందరు పోవాలి. రాబోయే రోజుల్లో కూడా అమ్మ ఇక్కడ పెద్ద ఎత్తున పవిత్రమైన జాతరలా కూడా ఏర్పాటు చేయబోతున్నాము. మరి ఇక్కడ పెయింట్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాము. పెయింట్తో పాటు తర్వాత కూడా ఈ పెయింట్ అయినాక కూడా అమ్మవారి కూడా ఒక కిలా ఎన్నితోని మన ఒక అమ్మకు కిరీటం చేపిస్తాం కాబట్టి త్వరలో కూడా జూలైలో పెద్ద జాతర అవుతుంది కాబట్టి ఆ జాతరకి ఇప్పుడే ఏర్పాటు స్టార్ట్ అయింది కాబట్టి ఎవరన్నా కూడా మేము కూడా అన్నదానం చేస్తామంటే వాళ్ళ తోతే కాడికి బియ్యమో నూనెనో మరి వాటర్ కానీ ఇస్తరాకులు కానీ ఏమి ఇచ్చినా అది ధనం లాగానే అవుతుంది. నువ్వు ధనం ఎంత ఇచ్చినా కూడా అది కాదు కాబట్టి ఈ వస్తు రూపంలో కూడా మీరు ఖచ్చితంగా భక్తులు మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి అందరూ కూడా మాత ఆశ్రమం తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ. కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. తాతలు కూడా ఎప్పుడు లేని విధంగా ముందుకు వచ్చి వాళ్ళకు తోచిన సహాయం చేస్తారు. దానికి ప్రత్యేకంగా దాతలకు ధన్యవాదాలు. ఈ మన దీపక్ కుమార్ బాలా కూడా ఇప్పటికీ 2వ సారి బియ్యం వేయడం జరుగుతుంది. అట్లా ఎంతోమంది గుడికి పోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ మాతా కట్టమైసమ్మకు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బడి 7 పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంపీపీఎస్ మల్కపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్ప కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం తాండూరు మండలం మల్కపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ సభ్యులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, వీవోలు, డ్వాక్రా సంఘాల మహిళా అధ్యక్షురాలు, అంగన్వాడీ ఆయాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలో ఉన్న బడి 7 పిల్లలందరూ బడిలో చేర్పించే విధంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నాగప్ప మాట్లాడారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బడి 7 పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జ్యోతి, శిరీష, జయశ్రీ, భాగ్యశ్రీ, మమ్మీ, అమ్మ, ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సహారా బేగం తదితరులు పాల్గొన్నారు. తాండూరులో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణ శివార్లోని అంతరం పరిధిలో చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కాశీనాథ్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని వాహనాల్లో అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్తి కోసం తండ్రినే అనాథను చేసిన కసాయి కొడుకు, 4 కూతుళ్లు. కల్వకుర్తి నియోజకవర్గం మాకు సంబంధం లేదు, మాకు అనవసరం అంటున్న అన్న కొడుకులు. కల్వకుర్తి పట్టణంలో బలరాం నగర్ కాలనీకి చెందిన శ్రీహరి సన్ ఆఫ్ గురవయ్య, వయసు 65, భార్య పేరు పద్మ, కొడుకు పేరు గురుస్వామి, 4 కూతుళ్లు శ్రీదేవి, తేజస్విని, రాజేశ్వరి. మల్లెగచ్చు బావి దగ్గర ఉన్న 165 గజాల ప్లాట్ తమ పేరు చేస్తేనే ఇంట్లో ఉండాలని, లేకపోతే బయటికి పోయి చావాలని ఉదయం 6 గంటల ప్రాంతంలో బాలాజీ ఫంక్షన్ హాల్ దగ్గర అతని కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు బుల్లోరా వాహనంపై వచ్చి వదిలేసి వెళ్లిపోయారని అక్కడి వ్యక్తులు మీడియాకు తెలియజేశారు. శ్రీహరి ఆరోగ్యం బాగలేదు, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల 15 నిమిషాల వరకు కూడా ఏమీ తినలేదు. ఇట్టి విషయంలో అధికారులు పట్టించుకొని అతని కుటుంబ సభ్యులతో మాట్లాడి అతని బాధితులు కుటుంబ సభ్యులు సక్రమంగా నెరవేర్చే విధంగా చూడాలని, లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని 20వ కౌన్సిలర్ పద్మ చిన్న, షిరిడి సాయిబాబా టెంపుల్, విద్యాసాగర్ అయ్య గారు, ఆంజనేయులు, శేఖర్ తదితరులు కోరుతున్నారు. ఏం పేరు? హరి. ఇదేంది ఇట్లా నీకు ఇక్కడ ఏదో పైప్ వేసినట్టుంది? పైప్ ఏం లేదు. అప్పుడు హాస్పిటల్ పోయినట్టు మూత్రము చెక్ చేసేది అన్నట్టు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలు, 1 కొడుకు. పేరు చెప్పు వాళ్ళే. శ్రీదేవి, తేజస్విని, రాజేశ్వరి, మల్లేశ్వరి, గురుస్వామి. మీ కొడుకుల పేరు? గురుస్వామి ఎన్నో కొడుకు ఆయన? లాస్ట్. ఇంకా అంతే. ఒకటే కొడుకా? భార్య మొత్తం 5 మందా? మీ భార్యలు ఎంతమంది? ఒక్కటే. ఏం పేరు ఆమె భార్య పేరు? పద్మ. ఇప్పుడు మిమ్మల్ని ఇట్లా ఇట్లా వదిలిపోవడానికి కారణం ఏంది? ఎవరు వదిలిపోలేదు, నేనే వచ్చిన. మీకు వదిలేసిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షి నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా హర్యానాని వదిలేసిపోయిండు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసిపోయారని. దేనికోసం వదిలేసారు మిమ్మల్ని?
ఆ ప్లాట్ ఈడ ఉన్న ప్లాట్ గురించి. అంటే ప్లాట్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారా లేకపోతే దేనికోసం వాళ్ళు ఈడ మిమ్మల్ని వదిలేసిపోయింది? వ్యవసాయం అమ్ముదాం అంటున్నారు. ఎవరు ఆ రకంగా అన్నది ఎవరు మిమ్మల్ని అమ్మమని? ఆ? మా భార్య ఏం పేరు మీ భార్య పేరు? పద్మ. ఇంకెవరన్నా ఒత్తిడి పెట్టిరా మీకు ఆ ప్లాట్ అమ్మాలని? ఏం లేదు. ఆ? మీ భార్య ఒక ఆమె ఒత్తిడి చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఈడ వదిలేసిపోయి మళ్ళీ ఇప్పుడు ఏడ సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రాచారి, సిఐలు రఘుపతి, శ్రీనివాస్ గౌడ్, వీడప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్ఐలు యాదగిరి, రమేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అందరు పిల్లలు ఒక్కొక్క సిరిసిల్ల పట్టణంలో వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 5th జూన్ సెలబ్రేట్ చేశాము. అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాము. ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్ అంటే అవగాహన ఇవ్వాలి. దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్. జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం ఒక డ్రగ్స్ రన్ చేసాము. అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాము. గవర్నమెంట్ నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాము. చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు, బయట జనాలకి ఉండొచ్చు. సో దట్ సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ కొంచెం తగ్గిపోతుంది. మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది. మన ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది. సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితాహారం ప్రోగ్రామ్, అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి. ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది. ఇప్పుడు అందరు ఇది ఎండాకాలం చూస్తున్నారు. ఇది ఈసారి హాటెస్ట్ ఇయర్ ఇన్ ఎంటైర్ ఇండియా. లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటివరకు. సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్వైర్న్మెంట్ని చూసుకోవాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం 100% మన ఎఫర్ట్ పెట్టాం. జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయొచ్చు అంటే చేయండి. డెఫినెట్లీగా ఎన్వైర్న్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో మీ అందరికీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ అంటే శుభాకాంక్షలు. యువతకి ఏమని చెప్తారు సార్? గురించి చెప్తాను. సో మీరు గాంజా నుండి దూరం ఉండాలి, గాంజాకి దగ్గర వెళ్ళకండి.
చాలామంది పిల్లలు అంటే కూల్ కావడానికి చుట్టుపక్కల వాళ్ళ చూసి వాళ్ళ ఎఫర్ట్స్లో దట్ వాళ్ళే చేస్తున్నారు, మనం కూడా చేస్తాం, దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు. మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మీకు సైకాట్రిస్ట్ కావాలంటే అదే సైకాలజిస్ట్ అదే అరేంజ్ చేస్తాము మీకోసం. బట్ మీరు మనకి చెప్పాలి. ఎవరైనా అలవాటు ఉంటే అమ్మ నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది, అది మర్చిపోకండి. చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. సో మీ వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు. సో గాంజా కంటే దూరం ఉంటే మీకు అంతమంది. జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కర్ గెలుపొందడంతో నాగల్గిద్ద మండల కేంద్రంలో బాణసంచా కాల్చుతూ బుధవారం సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలు జహీరాబాద్ పార్లమెంటు లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గెలుపొందడంతో నాగలగిద్ద మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక దత్తాత్రేయ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 101 కొబ్బరికాయలు కొట్టి బాణసంచాలు కాలుస్తూ స్వీట్లు పంచి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు పటేల్, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీకాంత్, ఎంపీటీసీ పండరీనాథ్ రావు పటేల్, యూత్ అధ్యక్షులు ఓంకార్ స్వామి, నాయకులు అనిల్ పటేల్, సంజీవ్ పటేల్, సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. राहुल गांधी जिंदाबाद, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस पार्टी जिंदाबाद, सुरेश शेट्कर जिंदाबाद, नागेश शेट्कर जिंदाबाद, मंजू रेड्डी जिंदाबाद. सुरेश कुमार शेट्कर మన హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీగా అందరూ భారీ మెజారిటీతో గెలిచినందుకు అందరికీ ధన్యవాదములు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది నారాయణఖేడ్ గడ్డ మీద, హైదరాబాద్ గడ్డ మీద సురేష్ షెట్కర్ గారి అందరి అభిమానులందరూ, కార్యకర్తలందరూ గట్టిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో సురేష్ షెట్కర్ గారిని గెలిపించినందుకు మన నాలుగిత మండల్లో 2000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి సురేష్ కుమార్ షెట్కర్ గారికి అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి అందరూ వేపించినందుకు అందరూ ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుపుతూ సురేష్ షెట్కర్ గారు మరి మా సంజురెడ్డి ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి శివాల్లాగా నారాయణఖేడ్ మనము తెచ్చుకున్నాము. వారు ఇప్పుడు ముంగట మన అభివృద్ధి, మన మండలం అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అన్నందములలాగా పనిచేసుకుందాం. అందరూ గట్టిగా పనిచేసినాం. అందరికీ నా యొక్క నమస్కారాలు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో నారాయణఖేడ్ నుంచి భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. మన గౌరవనీయులు ఎమ్మెల్యే సంజురెడ్డి గారి ఆధ్వర్యంలో, మన సురేష్ షెట్కర్ గారి ఆధ్వర్యంలో, మన మహేష్ కుమార్ షెట్కర్ గారి ఆధ్వర్యంలో, అలాగే శంకర్ పటేల్ గారి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నుంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగల్గిద్ద మండల కేంద్రంలో ప్రతి ఒక్కరు కార్యకర్తలు అందరూ సైనికులుగా పనిచేసి ఈరోజు నాగల్గిద్ద మండల కేంద్రంలో 2000 మెజార్టీ భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి మన ఎమ్మెల్యే గౌరవనీయులు సంజురెడ్డి సార్ గారు, ఒకరు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఉన్నారు. మన నాగల్గిద్ద మండల కేంద్రం భారీ ఎత్తున అభివృద్ధి పరంలో మంచిగా అభివృద్ధి చేసుకుందాం. ఎలాంటి మనస్పర్ధలు, ఎలాంటి కల్మషాలు పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి పనిచేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ. సత్తుపల్లి కేంద్రంగా శిథిలావస్థలో ఉన్న బీసీ బాలుర వసతి గృహాన్ని పీడీఎస్యు సత్తుపల్లి కమిటీ బృందం సందర్శించడం జరిగిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ఖమ్మం జిల్లా మరియు సత్తుపల్లి కేంద్రంలో ఉన్న వసతి గృహాల్లో పేరుకుపోయిన సమస్యలు విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం కూడా ఆహ్వానం పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి నిదర్శనమే సత్తుపల్లి నియోజకవర్గంలోని వెనుకబడిన బాలుర వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరడం మరియు జేవిఆర్ గ్రౌండ్ లోని జేవిఆర్ బాలికల వసతి భవనానికి చుట్టూ ప్రహరీ లేకపోవడమే నిదర్శనమన్నారు.
బ్యాంక్ అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ప్రతి సంవత్సరం 2,000 మందికి సభ్యత్వం కల్పిస్తామన్నారు. 5 సంవత్సరాల్లో 10,000 మందికి సభ్యత్వం కల్పిస్తామన్నారు. బ్యాంక్ రుణాలు వసూలు చేస్తామన్నారు. ఎఫ్డీలను రెట్టింపులు చేస్తామన్నారు. లోన్లు ఇస్తామన్నారు. చిన్నతర వ్యాపార సంస్థలకు లోన్లు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతామన్నారు. భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యమైతే ఇది బీజేపీ బలపరిచిన 12 మంది సభ్యులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, గాజుల సదానందం, కొండా నరేష్, కొండం శ్రీనివాస్, సుంకరి బాలకిషన్, మూర శ్రీహరి, మామిడాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సిరిసిల్లలో జరుగుతున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పూర్తి 12 డివిజన్లో ఎన్నికలు జరుగుతున్నాయంటే దానికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అన్ని డివిజన్లో పోటీలో ఉంటుంది అని చెప్పడంతోనే ఎన్నికల హడావిడి మొదలైంది. ఎక్కడ కూడా ఏకగ్రీవం కాకుండా దీన్ని ప్రతి డివిజన్లో ఎన్నికలు జరగడానికి కారణం కేవలం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్యానల్ వేసి పోటీలో ఉన్నది. అన్ని డివిజన్లో 12 డివిజన్లో ఉండగా 8 డివిజన్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1వ డివిజన్ నుంచి పత్తిపాక పద్మ, 5వ సీరియల్ నెంబర్ 5 బకెట్ గుర్తు, 5వ డివిజన్ నుంచి మొగిలి రాజు సీరియల్ నెంబర్ 4 బ్రష్ గుర్తు, 6వ డివిజన్ నుండి మేన రాంప్రసాద్ సీరియల్ నెంబర్ 5 బకెట్ గుర్తు, 8వ డివిజన్ నుంచి గొరిటాల ప్రకాష్ సీరియల్ నెంబర్ 4 బ్రష్ గుర్తు, 9వ డివిజన్ నుంచి చొప్పదండి శ్రీనివాస్ సీరియల్ నెంబర్ 4 బ్రష్ గుర్తు, 10వ డివిజన్ నుండి మామిడాల లత మహేష్ సీరియల్ నెంబర్ 5 బకెట్ గుర్తు, 11వ డివిజన్ నుంచి పత్తిపాక సురేష్ సీరియల్ నెంబర్ 4 బ్రష్ గుర్తు, 12వ డివిజన్ నుండి గుడ్ల సురేష్ సీరియల్ నెంబర్ 5 బకెట్ గుర్తు, 3వ డివిజన్ నుండి సూరం వినయ్ స్వతంత్రంగా పోటీ చేస్తుండు. 4వ డివిజన్ నుండి సూరం వినయ్ 4వ డివిజన్ నుంచి సూరం వినయ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండు. ఈయనకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. ఈయన గెలుపుకు మేము ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా 7వ డివిజన్లో బీఆర్ఎస్కు చెందిన అభ్యర్థి ఓటమికి పూర్తి స్థాయి ఎవరైనా మాకు మద్దతు కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ప్యానల్లో ఉన్న అభ్యర్థి ఓటమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. దీన్ని మేము పూర్తి చేస్తాం. మీరు ఎవరైనా మద్దతు కావాలనుకుంటే మమ్మల్ని స్వచ్ఛందంగా వచ్చి అడగచ్చు. మిగతా అభ్యర్థులు వాళ్ళకు పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ బ్యాంకు బీఆర్ఎస్ పాలక వర్గము గత 5 సంవత్సరాల నుంచి ఉన్నది. బ్యాంకు లాభాల్లోనే ఉన్నదని చెప్తున్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి ఒక్క సభ్యునికి కూడా డివిడెంట్ ₹1 ఇవ్వలేదు. బ్యాంకు పెట్టిన 40 సంవత్సరాల చరిత్రలో డివిడెండ్ లేకుండా ఉన్నదంటే ఈ పాలక పక్షమే. ఈ బీఆర్ఎస్ మొత్తం ఎట్లా బ్యాంకు పైన కూడా దోపిడీ చేస్తుంది. కాబట్టి సభ్యులు ఆలోచించాలి. వీళ్ళ పాలన ఎట్లుందంటే కేటీఆర్ అనే వ్యక్తి సిరిసిల్ల ల్యాండ్ మాఫియాలను, శాండ్ మాఫియాలను, టెక్స్టైల్ మాఫియాలను, లిక్కర్ మాఫియాలను ఇలా మాఫియాలను అన్నీ ఎంబడి పెట్టుకొని ఒక ముఠా నాయకుల లెక్క ప్రవర్తిస్తూ అన్నీ మేమే ఉండాలి, మాకే ఏకగ్రీవం కావాలి, మేమే గెలవాలంటున్నాడు. నిన్నటితోటి బీఆర్ఎస్ చరిత్ర భూస్థాపితమైంది. గుండుసున్న ప్రజలు ఇచ్చింది. ఇప్పటికైనా సిరిసిల్ల ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్యానల్లో ఉన్న అభ్యర్థులకు ఓటేస్తే కాలువలేసిన కిందకే లెక్క. ఆ దేనికి పనిచేయదు. వాళ్ళు రాష్ట్రంలో లేరు, కేంద్రంలో లేరు, ఎక్కడ లేరు. బీఆర్ఎస్ను మర్చిపోర్రి. బ్యాంకు అభివృద్ధిలోకి రావాలంటే మొత్తం బ్యాంకులో ఉన్న డిఫాల్ట్ అయిన లోన్లు 40 లక్షలు తీసుకొని ఎప్పటికీ కట్టకుండా పక్కకున్న నాయకులు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో లేగదూడపై చిరుతపులి దాడి. ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాలకు చిక్కిన చిరుతపులి. అదే దాంట్లో చూస్తే తెచ్చి
ఎలాగే వెళ్ళింది అంటే అది స్టీల్ ఇది చేస్తారన్నది వచ్చిందా ఇదే పెట్టారు 1.5 years. అవును అవును ఎందుకు నీకు పంపుతున్నప్పుడు ఎందుకు రెడ్డి గారు ఇమేజ్ తీసుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురంలో భారతదేశంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు ముసుగు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా భారతదేశాన్ని ఎంతో అభివృద్ధి చేశారని దాని ఫలితమే ఎన్డీఏ కూటమి అధికారంగా కట్టబెట్టారని తెలంగాణ రాష్ట్రంలో 8 లోక్సభ స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ మేమే అని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాటిపాము ఐలయ్య, గోసుల రాములు, సురకంటి లింగారెడ్డి, సుధాకర్ రెడ్డి, కొల్లు లింగారెడ్డి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఫేక్ వార్తలు సృష్టించి మోడీ ప్రభుత్వం రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అనేక ఫేక్ వార్తలను తీసుకొచ్చి బ్లేమ్ చేసినా కానీ ఈ భారతదేశ ప్రజలు మోడీ గారి అభివృద్ధి ఫలాలతోటి మరి మూడోసారి అభివృద్ధికి పట్టం కట్టారు. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి రాష్ట్రంలో చూసాం, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఏదైతుందో కాంగ్రెస్కు అంత ధీటుగా ఎన్ని ప్రచారాలు ఆ తప్పుడు ప్రచారాలు చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు సగానికి సగం సీట్లు గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రజలారా అభివృద్ధి ఫలాలు అయితే ఉన్నాయో వాటికి ఇలా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సంతోషదగ్గ విషయం. భారతదేశ చరిత్రలో మూడోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇది గొప్ప విషయంగా భావిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం. భారత్ మాతాకి ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారు ఫేక్ వార్తలు సృష్టించి మోడీ ప్రభుత్వం రాకుండా వాళ్ళకు ఉన్నటువంటి అనేక ఫేక్ వార్తలను తీసుకొచ్చి బ్లేమ్ చేసినా కానీ ఈ భారతదేశ ప్రజలు మోడీ గారి అభివృద్ధి ఫలాలతోటి మరి మూడోసారి అభివృద్ధికి పట్టం కట్టారు. కాబట్టి ఇది చాలా సంతోషకరమైన విషయం. మరి రాష్ట్రంలో చూసాం, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఏదైతుందో కాంగ్రెస్కు అంత ధీటుగా ఎన్ని ప్రచారాలు ఆ తప్పుడు ప్రచారాలు చేసినా కానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు సగానికి సగం సీట్లు గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రజలారా అభివృద్ధి ఫలాలు అయితే ఉన్నాయో వాటికి ఇలా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది చాలా సంతోషదగ్గ విషయం. భారతదేశ చరిత్రలో మూడోసారి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నాం. చాలా సంతోషిస్తున్నాం. భారత్ మాతాకి ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, ఎన్డీఏ మిత్రపక్షాల ఐక్యత, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి
మంట కలిసిన మానవత్వం, తల్లికి దహన సంస్కారాలు చేసిన బిడ్డను ఇంటి నుంచి గెంటేసిన వైనం, మానవత్వ విలువలను చంపేసి తల్లికి కొరివి పెట్టిన బిడ్డను ఇంటి నుంచి గెంటేసిన తీరు స్థానిక 6వ వార్డులో చోటు చేసుకుంది. దగ్గరుండి తల్లికి కర్మలు చేసుకునే భాగ్యమును కల్పించాలని ఓ మహిళ మూర్తి వేడుకుంటున్న తీరు ఇది. ఫోటో వాళ్ళు నాకు ఇల్లు అమ్మిన ఫోటో కూడా ఉంది. సాక్షి గుళ్ళ మైసయ్య మనవరాళ్ళు వాళ్ళు గుళ్ళ యాదగిరి బిడ్డలు. 4 సంవత్సరాలకు నలుగురు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ పోయి వేరే అతను పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మా అమ్మ చనిపోగా నా ఆస్థానం వచ్చి నా మీద గొడవ చేస్తాను. మా అమ్మని ప్రశాంతంగా మా అమ్మ కర్మలు కూడా నన్ను చేసుకొని ఇవ్వట్లేదు. నన్ను చాలా ఇబ్బందులకు మాటలకు చాలా గలీజు మాటలకు గురి చేస్తాను. నన్ను మానసిక వేదన పెడతాను. అది నేను దొన్నమరి బస్తీలో పుట్టి పెరిగిన 6వ వార్డు నాది. నా పేరు రాజేశ్వరి. గుళ్ళ మైసయ్య అనే అతనికి నేను ఒకటే అమ్మాయిని. నేను నాన్న ఆరోగ్యం బాగలేని కాంచెలి, అన్న ఆరోగ్యం కాంచెలి, అమ్మ ఆరోగ్యం కాంచెలి మొత్తం చూసిన. వాళ్ళకి 2 సార్లు ఇల్లు కూలిపోతే మళ్ళీ 2వ ఇల్లు కట్టించిన. వాళ్ళందరూ మంచి చెడులు నేను చూసుకున్నా. నేను ఆమె కర్మలు చేసుకున్నా. నేను కర్మలు చేసుకుంటే నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిల్లు. నేను రోడ్డు మీద పడి బతకాల్సి వస్తుంది. నా అమ్మ కర్మలు నన్ను ప్రశాంతంగా కూడా చేసుకుని ఇవ్వట్లేదు. దయచేసి నాకు న్యాయంగా మాట్లాడాల్సింది. ఒక ఆడవాళ్ళనే ప్రాధాయపడుతున్నా అంతే. నేనే ఆమెకు తల కొరి నేనే చేసుకుంటా ఉన్నా. నేనే తల కొరి పెట్టుకున్నా. అయినా ఇంట్లో కూడా రానివ్వట్లేదు. నన్ను రోడ్డు మీదకి నెట్టేసిండు. నేను రోడ్డు మీదనే వంట చేసుకొని తినవలసి అవసరం వచ్చింది. రోడ్డు మీద పడుకుంటాను. రోడ్డు మీదనే తింటా ఉన్నా. నన్ను కూడా పోనివ్వట్లేదు అసలు. అన్న కలిసి నాకు అమ్మేసాను. వాళ్ళ ఆరోగ్యం బాగా చేయించుకున్నారు. అన్న అయినా కూడా బతకలేదు. అయినా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా నేనే చూసుకున్నా. మంచి చెడులు నేనే చూసుకున్నా. అన్నీ చాలా ఇబ్బంది పెడతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కట్ట మైసమ్మకు కిలో వెండి కిరీటం చేయిస్తానని ప్రకటించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. బడి 7 పిల్లల్ని అందరినీ బడిలో చేర్పించాలి. తాండూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు. బక్రీద్ను పురస్కరించుకొని పట్టణ శివారు తాండూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు. బక్రీద్ను పురస్కరించుకొని పట్టణ శివారు ప్రాంత పరిధిలో చెక్ పోస్టు ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.